ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధమ్మ రుచులు. ఈరోజు ఎంతో రుచికరమైన ఎంతో హెల్తీ అయిన క్యారెట్ చపాతీ చేయబోతున్నాను. దాంతో పరంగా బీట్రూట్ జ్యూస్ చేయబోతున్నాను. రెండు ఇంగ్రీడియంట్స్ చూద్దాం. చపాతీ పౌడరు, క్యారెట్, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి. ఇది చపాతీకి. బీట్రూట్ జ్యూస్కి బీట్రూట్, జింజరు, లెమను, హనీ. రెండు రెసిపీ మొదలు పెడదాము. ముందుగా ఈ క్యారెట్లు మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుని పేస్ట్ రెడీ అయిపోయింది. ఇది చపాతీ పౌడర్లో వేసుకుని మిక్సీ చేసుకోవాలి, కలుపుకోవాలి. వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడా. ఇది చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చపాతీ ముద్ద రెడీ అయ్యింది. దీన్ని చిన్న చిన్నగా ఉండలు చేసుకుని ఇలా ఒత్తుకుని చపాతీలా ఒత్తుకుని చపాతీ కాల్చుకోవటమే. ఎంతో సింపుల్ అండి. ఇది చక్కగా చేసేసుకోవచ్చు. ఇది తొందరగా కూడా అయిపోద్ది. మార్నింగ్ లేసామనుకోండి, లేచినప్పుడు మనం తొందరగా అయ్యేది ఏముందా అని ఇది చూసుకుంటాం కదా బ్రేక్ఫాస్ట్కి. అప్పుడు ఇది చేసేసుకున్నాం అనుకోండి, వెరీ సింపుల్గా చేసేసుకోవచ్చు. సింపుల్గా అయిపోద్ది కూడా. అంతేనండి. ఇదిగోండి, ఇలా వేసుకోవటమే. దానిపైన కాలిన తర్వాత కొంచెం బటర్ రాసుకున్నాం అనుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు రాసుకోవచ్చు, ఇష్టమైన వాళ్ళు రాసుకోకపోవచ్చు, దాని ఏమీ లేదు. కానీ బటర్ రాసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ప్లేట్ తీసుకుంటాను. కొద్దిగా బటర్ కూడా ఈ కాలిన దాని మీద వేసుకుందాం. ఎంతో రుచికరమైన క్యారెట్ చపాతీ తొందరగా అయిపోయే రెసిపీ అన్నమాట. ఇది అయిపోయింది చూడండి. నెక్స్ట్ బీట్రూట్ జ్యూస్ కూడా తయారు చేస్తాను. రండి అది కూడా చేద్దాం. రండి. ముందు మిక్సీ జార్లో బీట్రూట్, జింజరు వేసి పేస్ట్ చేసుకుందాం. జ్యూస్ కింద చేసుకుందాం. వాటర్ వేసుకుని జ్యూస్ కింద చేసుకుందాం. ఇది రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం మనం చికెన్లో వడబోసుకుందాం. నేను వడబోసుకున్నాను. ఇది ఇందులో కొంచెం హనీ వేసుకోవాలి. నాకు హనీ అంటే చాలా ఇష్టం అండి. అందుకని నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మీరు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టమైన వాళ్ళు దాన్ని ఇది చేసుకోవచ్చు. కానీ నాకు ఇష్టం కనుక నేను 2 స్పూన్లు వేసుకున్నాను. కొద్దిగా లెమన్ కూడా వేసుకుందాం. కొద్దిగా అయిపోయింది. మిక్సీ వేసుకుందాం. బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది. సర్వ్ వేసుకుందాం. ఈ చపాతీ ఇలా కూర్చుని బాల్కనీలో కూర్చుని దీన్ని ఇలా తింటూ ఉందండి. చాలా బాగుంది. నేను ఇలా కూర్చుని బాల్కనీలో కూర్చుని మొత్తం ఇదంతా చూస్తూ ఉంటే అసలు ఎన్ని తింటున్నాం కూడా తెలియదండి. అన్ని మనం తింటామన్నమాట. బ్రేక్ఫాస్ట్లో ఎప్పుడు 2-3 తింటాం, అంతకుమించి తినలేము. కానీ ఇలా కూర్చుని ఇదంతా చూసుకుంటూ తింటూ ఉంటే ఎన్ని తింటున్నాం కూడా. అందరూ మార్నింగ్ టైంలో కాఫీలు, టీలు అన్నీ తాగుతారు. దానికి మించిందండి ఇది. ఇది చాలా హెల్తీ అన్నమాట.
ఇది తాగామనుకోండి చాలా రోగాలు కూడా మనకి దరికి చేరో తెలుసండి. ఇది తాగితే అంత బాగుంటుంది అనమాట. మార్నింగ్ టైంలో తాగాలన్నమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. నేను టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి నిజంగా. తాగితే కొద్ది తాగాలనిపిస్తుంది. మార్నింగ్ టైం కదా, చాలా అంటే చాలా బాగుంది. చపాతీ కూడా చాలా బాగుంది. సింపుల్గా అయిపోయినాయండి నేను చేసింది ఈరోజు. సింపుల్గా అన్నీ సింపుల్గా అయిపోయినాయి అనమాట. బాయ్ అండి. See you next video.